సమస్యను సోపానంగా మార్చగలవాడు నాయకుడు. కార్యసిద్ధికై తన తోటివారిని మలచగలవాడు ధీరుడు. లక్ష్యమేదైనా దాన్ని తన నిబద్ధతతో సులువుగా చేరగలవాడు వీరుడు. మరి ఆ 3 లక్షణాల అరుదైన కలయికే మన అధ్యక్షుని యాదగిరి కుడుముల ప్రతిరూపం. గిరి అంత ఎత్తున నిలిచి ఒక స్వప్నాన్ని సాకారంగా మలిచే దూరదృష్టి, బాంధవ్య బంధాలతో సమాజాన్ని కుటుంబంగా కలిపే సమన్వయ శక్తి, మరియు ప్రతి బాధ్యతను సహృదయంతో స్వీకరించి ముందుకు సాగే అంకిత భావం ఆయనను స్వర్ణోత్సవ రథసారథిగా మార్చి విజయ పథాన నడిపిస్తున్నాయి. నేడు ఈ స్వర్ణోత్సవ సంవత్సరంలో కేవలం కొద్ది కాలంలోనే ఒక మహత్తర కన్వెన్షన్ను విజయవంతంగా ముందుకు నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ తన మొక్కవోని దీక్షతో ప్రతి వాలంటీర్ను, ప్రతి కమిటీ సభ్యుడిని, ప్రతి కుటుంబాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమాజ ఐక్యతకు నూతన నిర్వచనమిచ్చిన నాయకుడాయన. ఈ వేడుకలు కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఇది మన తెలుగు సంస్కృతి యొక్క 50 ఏళ్ల పరంపరకు ప్రతిబింబం. దినదిన ప్రవర్ధమానమవుతూ మన ఐక్యతకు దిక్సూచి, ఈ అపురూపమైన విజయానికి రూపకల్పిగా, మూలశిల్పిగా తన నిరంతర శ్రమతో నిశ్శబ్దంగా శక్తివంతంగా ముందుకు నడిపించిన శ్రీ యాదగిరి రెడ్డి గారి పాత్రను హ్యూస్టన్ తెలుగు సమాజం ఎప్పటికీ మరవదు. ఆయన నాయకత్వంలో టీసీఏ హ్యూస్టన్ ఒక సంస్థగా కాక ఒక అరుదైన కుటుంబంగా మారింది. నిండైన ఒక భావంగా పరివర్తనం చెందింది. తమదైన ఒక గర్వ సూచకంగా మారింది. ఈ మీ టీసీఏ హ్యూస్టన్ కు మీరు అందించిన అపూర్వ సేవలకు, మీ అద్భుత నాయకత్వ పటిమకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చిరు జ్ఞాపికను శ్రీ యాదగిరి కుడుమల గారికి సగౌరవంగా సమర్పిస్తున్నాము.